నిమిషాలు ఇస్తాను. 15-20 నిమిషాలు చెప్పండి. ప్రతి సంవత్సరం గురువు సందేశంలో మాట్లాడతారు. ఈ దేశంలో అందరూ కూడా ప్రతి ఊళ్ళో సంవత్సరం గురువు తన బంధువులంటే శిశువంతులు వారిని ఉద్దేశిస్తారు. అది అందరి బాధ్యత. అతను అడిగి మాట్లాడించడం బంధువులుగా కప్పే ఉంటుంది. ఒక విషయం గురించి దేశం చాలా సంక్షోభంలో ఉంది. దీనికి ఒకటే ఏమైనా పేరు పెట్టామంటే ఆ తెలుగు అజ్ఞానం కూడా అజ్ఞాన సంక్షోభం. భారతదేశంలో అజ్ఞానంతో చట్టపల్లి చేసి అష్టకష్టాలు వారే ఉన్నారే వాళ్ళ మీద జాతితో మాట్లాడించారు. ఎవరో ధనం అపహరించి దేశంలో 10,000 కోట్లు ఎవరో ఒకరు అపహరిస్తే ఈ భారత మాదికి 10,000 కోట్లు లెక్కలేదు. అడిగితే కూడా ఇచ్చేది. అడగకుండా తీసుకుంటే దొంగతనం, అడిగి తీసుకుంటే ప్రసాదం వచ్చింది. కానీ అపసవ్యంగా దాన్ని హరించి వాళ్ళు స్వయం ప్రతిభతో కష్టపడి అష్టకష్టాలు చేయకూడదు. ఇది అంత కష్టపడక్కర్లేదు. దానికోసం అంత కష్టపడక్కర్లేదు. ధనం సమృద్ధిగా ఉంది. 10,000 కోట్లు తీసుకుంటే ఏమవుతుంది? నష్టమా? ఈ లెక్క భారతదేశానికి 1 కోటి ధనం మామూలుగా తెలుగు 1,00,000 కోట్లు ధనం. కానీ అందులో తనకు సంపదించి తనకు బాగుంటుంది లేదు. తనే కష్టపడి దీన్ని అజ్ఞాన సంక్షోభం అని పేరు. అజ్ఞానానికి మందేమిటి? గురుబోధ. గురుబోధన సరిగా ఉంటే ప్రజలు ఏ విధంగా రక్షిస్తారంటే గురువు అజ్ఞానం వచ్చేందుకు తప్పులు చేసి కష్టపడకుండా అలాంటి దుర్దశ రాకుండా రక్షించి కాపాడేవాడు. పొద్దున్నే నిద్ర లేస్తుంటేనే కొన్ని శ్లోకాలు నోటికి కఠోపనిషత్తులు శ్లోకాలు ఎప్పుడు రాశాను అంటే ఆ సంబంధంగా చాలా బాగా రాశాను. నేను అనుకోవటం లేదు, రాశాను. ఆ చిత్రం ఏంటంటే ఇప్పుడు వర్తమానంలో ఉండేది ఆయన గురువే. మృత్యుదేవతే గురువు, అంతకన్నా గురువు ఎవరు ఉంటారు? శివయోగ గురువు అని ఎందుకంటే అంటే సిద్ధ జ్ఞానదేవుడు మోక్ష విద్య స్వరూపుడు కాబట్టి జ్ఞానం మోక్షం స్వరూపమే శివుడు కాబట్టి ఆయన శివుడు. మాయాశక్తి బ్రహ్మ విష్ణు ప్రపంచం అంతా నిండి ఉన్నాడంటున్నాం. కానీ నిజంగా విష్ణువులో 4వ భాగమే ప్రపంచంతో నిండి ఉంది. 3 వంతుల త్రిభాగం ఉదయ పురుషం పాదోత్సవ 3 వంతుల ప్రపంచం సృష్టికి అతీతంగా ఉన్న ప్రేమ యోగంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి చేరడం కూడా బ్రహ్మదేవుడు కూడా దాచున్నారు. బ్రహ్మదేవుడు కూడా పరిశోధిస్తే ఆ త్రిభాగం ఉదయ పురుష అన్నారే ఆ 3 భాగములు మహావిష్ణువు యొక్క ఆనంద స్థితి, జ్ఞానానంద స్థితి ఎలా ఉందో అది ఆనందించాలి. మరింతనే మోక్షం. ప్రపంచంలో అందరికీ కనపడుతూ అందరిలాగే వివాహం చేసుకుంటూ అపరాధాలు గురవుతూ వృద్ధులున్నారే కనపడే గురువు ఆయన చదువుతామని అన్నారు. గురువు తప్పులు చేయకుండా ఉంటారు అని బోధ చేసి వాడు ఆత్మవినాశకరమైన పనులు చేయకుండా ఉండేది చేయడమే గురువు. గురువు శిష్యుని కలిగిస్తారు. నాకు ఎలా వచ్చింది, నాకు ఏమక్కర్లేదు, మోక్షం కావాలి, ఇంకేం కావాలంటే నా గురువు పెళ్ళేసి చాలు. ఆ తర్వాత సిద్ధంగా ఉన్నాను, మోక్షం అయిపోయింది. అలాగే అది అయిన తర్వాత రాస్తాడు. మామూలుగా ఉంటుంది. నచికేతుడు ఎంత వాడు
3 ఏళ్ళని అవుతుందో 6 ఏళ్ళని వస్తే వాడికి వయసు చెప్పారు. చిన్నగా అంటే పొద్దు తెలియదని నిద్రపోయాడు. చేస్తాడు, నేను ఎముడికి ఇస్తాను కూడా, అందరికీ అన్ని ఇస్తున్నావు, గోవులు ఇస్తున్నావు, దానం ఇస్తున్నావు, ధాన్యం కోసి ఇస్తున్నావు, మరి నన్ను ఎవరికి ఇస్తావు నాన్న అన్నాడు. అమాయకంగా చెల్లి పిల్లాడు, నేను ఎవరికి ఇస్తాను రా డిస్టర్బ్ చేశాడు మాట్లాడుతున్న మధ్యలో. తండ్రి కోపంతో అన్నాడు, అయినా సత్యవాడు స్వరూపుడు తండ్రి, వాడి నామాకు సీరియస్గా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వెళ్ళిపోతాను, వెంటనే వెళ్ళిపోయాడు అనుకుంటే వాడికి అజ్ఞానం ఏం లేదు, జ్ఞానమే అజ్ఞానం. ఎవడు 3 రాత్రులు అక్కడ ఉన్నాడు, ఎవడు దర్శనం కాలేదు. 6వ రాత్రి 3 రాత్రులు అయిన తర్వాత 4వ ఉదయం యముడు దర్శనం ఇచ్చాడు. నా ఇంటికి వచ్చావు, చిన్నవాడివి, 3 రాత్రులు భోజనం చేయకుండా నా దర్శనంలో వేసి ఉన్నావు, మరి ఆతిథ్య ధర్మంలో నాకు పొరపాటు అయింది. 3 రాత్రులు అతిథిగా వచ్చిన వాడికి అన్నం పెట్టని దోషం నాకు వస్తుందేమో, నేను నీకేం ఇవ్వాలి, 3 వరాలు కోరుకో అన్నాడు. 3 వరాలు కోరుకో అంటే కోపం ఇచ్చారు మా తండ్రి, ఆయన కోపం పోవాలి ఇలాంటి చెండు అడిగాడు. కొంచెం చిన్న విషయాలే అందులో 3వ వరం అన్నం పోయిన తర్వాత, శరీరం పోయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కిపోతున్నారు. వాళ్ళు గట్టి ఏంటి, ఎలా ఉంటున్నారు, ఈ మృత్యు అనే మాటకు మృత్యుకి దేవతలు కావుతున్నారు అంటే నీకు ఎందుకు భూలోకాన్ని హాయిగా వెళ్ళు, 100 సంవత్సరములు ఆయుర్దాయం కలిగిన కొడుకులను కొంతమంది నీకు కావాలంటే ఇస్తా, 1,00,000 గోవులు రాజు వేస్తారు అన్నీ ఇస్తాను, అవన్నీ వద్దు నాకు. అది శిష్యుడు ఏం అక్కర్లేదు, నేను అడిగింది ఎవరో అనవసరం అడిగాను. అయ్యా నీకు ఎందుకు సందేహం, దేవతలు కూడా సందేహాలు ఉన్నాయి, మృత్యు తర్వాత జీవుడు ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు, దేవతలు కూడా సందేహంలో ఉన్నారు. దానికి ఆ మాట నీకెందుకు, చిన్నవాడికి శుభంగా ఉండాలని అడుగు కనీసం భూలోకాన్ని వెళ్ళి సుఖపడు, అది ఏమవుతుంది, నేను అడిగిన అది అంత అప్పుడు అన్నాడు. ఇలాంటి శిష్యుడు దొరికినందుకు నేను ఆనందిస్తున్నాను. ఉత్తముడైన గురువుకి ఇలాంటి శిష్యుడు దొరికితేనే ఆనందం. శిష్యుడుగా అతన్ని లాభించాడు. పిల్లవాడు దృఢమైనటువంటి సత్యాన్వేషణ, అది జీవుని యొక్క కష్టం. మనోదారుణ్యంతో అన్వేషణ ఉండదు, శాంతిజమైన మనస్సు కాదు. ముముక్షత్వం ఏకాగ్రత వల్ల సిద్ధిస్తుంది. ముముక్షత్వం ఏకాగ్రత వల్ల సిద్ధిస్తుంది. ఏముంటాయి అది మార్గం యొక్క ప్రశస్తి సాధించడం వల్ల కాదు. మోక్షానికి మార్గాలు ఉన్నాయి, మార్గం గొప్పది కావడం చేత సిద్ధించడం కాదు. ఏ విధమైన కోరిక ఉండడం చేత ఏ మార్గము కూడా ఈశ్వరుని ఆనందించలేదు. ఈశ్వరుని తల పంపిస్తాడు ఈ సంవత్సరాలు తప్పచ్చు మహర్షిని కూడా, అంతేకాని ఆహారం ఎంత గొప్పవాడు కాదు. కాబట్టి మార్గం యొక్క గొప్పదనం కాదు, కేవలమైన అది ఇప్పుడు తెలియదు. అటువంటి శిష్యుని చూసి సాధించి చెప్పాడు, హృదయకుహరంగా ఉంటుంది. అది కథ ఏమో ఎలా కథాలని కథాలి కాక 12 రేపులతో ఒక కళలో ఉంటుంది. ఆ లోపల ఆకాశం అంటారు సూర్య స్థితిలో ఒక వెలుగు, ఆ వెలుగులో ధ్వని శబ్దం ప్రణవం, ఇది ధ్యానిస్తే అదే మోక్షం. ఈ లోపల పరప్రణం దాన్ని చూసి మీ మోక్షం పొందమని ఇలాగ మనుషులు కష్టపడుతూ ఉంటే ఏది చెప్తే వీళ్ళు పాపం చేయడం మానేసుకోండి. వాడు చేసిన పాపంలో దేశాన్ని నష్టపడతామా? కానీ కాదు, తీవ్రంగా నష్టపోయేది అతడే. ఆపేసిన దయతో ఆపదున్న ఆత్మహత్య దాని పని చేస్తున్నాడు కాబట్టి చెప్పాలి.
పాపం చేసేవాడికి ఆ పని చేయకుండా ఉండడానికి దేని గురించి చెప్పాలి? భవిష్యత్తులో శుక్ర మహాదశి ఉంది, అసలు మహాదశి చాలా ఒక వెలుగుతావు, అలాంటి చెప్పకూడదు. నువ్వు రుచి తెలుగుతావు, నరకానికి పోతావు, నీకు భవిష్యత్తే లేదు. ఈ 2 రోజులు నువ్వు సద్వినియోగం చేస్తున్న ఆపదలు పాల్గొనకుండా శాంతియుత జీవనం చేస్తూ తప్పుని వెళ్ళిపోయి ఉండాలి చెప్తే వాడు పాపం చేస్తున్నాం అని నా నమ్మకం. భయంకరమైన మృత్యు యాత్ర ఎందుకు పనికిరాని అత్యల్పమైన ఆయుధ గురించి ఈ ఆయుధాలలో పొందేటువంటి సుఖాలు ఎందుకు పనికిరాని వీళ్ళే చెప్పేవాడు. కొందరు ఆశ పెడితే బాగుపడదు, కొందరు భయపెడితే బాగుపడదు. స్వభావాలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ గురువుగా ఇవ్వడం వల్ల సదుపదేశం కావాలి. నజకేతుడు అంటే అంటాడు, ఈ కొడుకులు ఐశ్వర్యం, ఈ ధనం ఎక్క లక్షలాది గోవులు. ఆ రోజుల్లో గోవులే ధనం, కరెన్సీ లేదు కాబట్టి ధనం అంటే గోవులే. ఇవన్నీ ఉండదు నాకు తెలుసు. ఒక మాట అంటాడు, నీవు కోట్ల మంది మనుషులు గోవు మీద పుట్టిస్తూ ఉంటావు. అది నాకు చూసి ఏం జరిగిస్తుందంటే, పల్లెటూళ్ళు కొనే రైతు ధాన్యాన్ని జల్లి ఒక 10,000 మొక్కలు ఆ 2 ఎకరాల నేల పైకి వచ్చాక జాగ్రత్తగా ఉంచుతాడు. దాన్ని నీళ్లు పెడతాడు, కలుపు తీస్తాడు, పక్షులు పాడలేకుండా చూస్తాడు, పశువులు అమ్మకుండా మొక్కలు చక్కగా రక్షిస్తాడు. ఆ తర్వాత అవి మంచి కంపులు వేస్తాడు, ధాన్యం పడుతుంది. అప్పుడు అంతా వేసిన తర్వాత మొదటిగా నడుగుతాడు. ఎంత జాగ్రత్తగా పెంచిన దాన్ని మొదటిగా జరిగి ధాన్యం కాదు, తను తినడానికే ఈ పంట. అలాగే నువ్వు మనుషుల్ని పంట పొలంలాగా నువ్వు వాడుకుని భూమి కోట్ల మంది ప్రజలు నువ్వు ఇలాగే చేసి చివరికి మిగులుతావు. ఒక రైతులని వాడి నువ్వు రైతు బాబు మొక్కలు పెంచి కాపాడి తినేస్తున్నాడు. నువ్వు మనుషులు తింటున్నావు. నీకు రెండు చేయాలి మాత్రంతో కదా. ఎంత అద్భుతమైనటువంటి మనమంతా ఈ శతాబ్దం పంట. విత్తనాలు చల్లారు పెరుగుతున్నాం. ఈ పంటంతా మళ్ళీ ఆలోచించి చూడడానికి ఇక్కడ జాగ్రత్తగా ఉండడానికి కాదు. ఈ లోపుగా మనంతటి మనం ఎందుకు వెళ్ళిపోకుండా ఆశ్చర్యం నుంచి ఎన్నో ధనం నుంచి ఇక్కడ తీసుకుంటున్న మంచి భోజనం నుంచి అక్కడ ఇవన్నీ చూపించి అక్కడ మొక్కలు పెంచి జాగ్రత్తలు చూస్తే అవి వదులుతాయి. ఇక్కడ మనుషులకి ఆశ పెడితే ఆశతో వెళ్ళిపోతుంది. ఒకరికి మనిషికి తేడా ఏంటంటే మంచి దాని గురించి దాన్ని రక్షించుకోవడానికి ఆశ, దానివల్లనే పొందుతారు. ఇంకా బాగుంది. 84 ఏళ్ళు వచ్చాయి నాకు. భవిష్యత్తు దశ ఎలా ఉందని మా శాస్త్రులను అడుగుతాను. భవిష్యత్తు అని మాకు నాకు 16 ఏళ్ళ కురవాడు భవిష్యత్తు అంటే ఎన్నేళ్ళు కూడా ఇంకా భవిష్యత్తు ఆచరణ స్వభావం. అందుకని ఆ పంట పొలంలో మొక్కలు పెరగడం, వాటిని కాపాడితే పెరుగుతున్నాయి. తను కాపాడుకుంటూ పెరుగుతున్నాడు మనిషి. పోవడానికి ఇష్టం లేదు, ఇంకా ఆశలు ఉన్నాయి. ఆశల కోసం పొద్దుతూ ఉంటాయి. ఉంటాడు ఇవాళ పుట్టిన నెరవేర్చుని అడుగుతాడు. దశలు అంటాడు, శాంతులు అంటాడు. రోగం వస్తే శాంతి, దశ బాగుండకపోతే శాంతి, కోరికలు నెరవేరడానికి వేరే శాంతి, దానాలు, ధర్మాలు, హోమాలు. ఇక్కడ బతకడం కోసంగా మనం చేసుకుంటున్న పనులు ఆధ్యాత్మికంగా ఉంటాం. ఇదంతా ధైర్యం రక్షణ. అంటే ఆధునిక సంపత్తి దైవిక సంపత్తి ఉంటుంది కదా. దైవిక సంపత్తి అంటే మనం అనుకునేది ఏంటంటే దేవతల ప్రసాదంతో, రుద్రుడి ప్రసాదంతో వృద్ధి చేయడం, మహావిష్ణువు దయతో సుఖాలు, ఇంద్రుడి దయతో సర్వ సుఖాలు భూమి మీద ఇంత చేస్తూ ఉంటాము. దైవిక సంపత్తిని వాడుకుని సుఖాన్ని అడుగుతాం. ఎందుకు పనిచేయడం? దేవతలు అనుకుంటారు చాలా హోమాలు చేశారు, దీనికేమో ఏళ్ళకి గడిచిపోతుంది, ఉండనే పాపం
వాడుకున్నాళ్ళు ఉండని పర్వాలేదు, ఈ శని వాడిని చేయకుండా మనం కాపాడదాంలే. వాడి ఇది కాపాడదామని వీడు ఉంటాడా? మన యొక్క భూమి మీద మనకుంటే ఆయుర్దాన్ని దేవత కూడా ప్రోత్సహిస్తాడు. ఆత్మహత్య పాపం అంటారు, అంతే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. పుట్టినరోజు మృత్యుల గురించి ఎవరైనా మాట్లాడతాడా? ఆయుర్దాన్ని గురించి మాట్లాడతారు, మంచి దేశం గురించి మాట్లాడతారు. ఆ నచికేతుడి యొక్క వైరాగ్యం ఏమిటో, నువ్వు ఎన్ని ఇచ్చినా ఎందుకు పనికిరావు అన్నా, ఎన్ని అంతైన జిల్లాలు నీకు ఇస్తాను అంటాడు పాపం. నాకు వద్దని పిల్లవాడు వాడి ఉన్నటువంటి జ్ఞానంలో సహస్రాలను మనం గుర్తు చేసుకుంటాం. అప్పుడు మనిషి అప్పుడు పాపం చేయకుండా ఉండడానికి ఆశించే ధనాశించే కదా పాపం చేశాడు. ఆ సుమ వాడిది కాదు. దేశంలో ప్రతి రూపాయి మొదటిగా ఎవరిది అని ప్రశ్న వేస్తే నిరుపేదవాడిది. వాడి తర్వాతే మనం ఓనర్. ఫస్ట్ ఓనర్ ఆఫ్ ఎవ్రీ రూపీ ఇది పూరెస్ట్ వాడిదే. నాకు 10,000 కోట్లు దాచుకొని తిన్నానంటే వాడితో నేను అబాధిస్తాను, పేదవాళ్ళు. ఈ విధంగా మనుషులు ఎవరితో తింటున్నాను అని అనుకుంటే దీనివల్ల వాడికి రాజకీయంలో నడతానుకున్నాను. ఇప్పుడు ఆయుర్దాయం నీకు లేదు, రేపు రోజుల్లో పోతాం వినంటాను, కానీ అనవసరంగా శ్రమపడదు. విధానం సంపాదించవచ్చు చెప్పడం మంచిది. దేశంలో మనకు కావాల్సినటువంటి నైతిక విలువలంతా, నైతిక విలువలు ఏం సృష్టిస్తుంది? నిజంగా ఇంట్లో పెద్ద పాపం ఇప్పుడు జరుగుతున్న దశలో ఉంటే ఆ పాపం చేసి వాడు సుఖపడుతున్నారా అని చూస్తే పెద్ద పెద్దవాళ్ళు జైల్లో ఉన్నారు. అది చాలా దాని పాఠం కాదా? జరుగుతున్నదే పెద్ద పాఠం. అంతకన్నా ప్రత్యక్ష పోలేదు పుస్తకంలో పేజీలు కావు. కంటి ముందరి సమాజంలో దొరికినటువంటి సంఘటన గొప్ప బోధ. దాన్ని గుర్తుపెట్టుకుంటే అయితే మేము అలాంటి వాళ్ళకి కావచ్చు, మేము భక్తుల నుండి గురువు అనుకుంటాం, ఏ అలాంటి పని చేయలేదు. అయితే చదువు చేయలేదు భవిష్యత్తు గురించి. తర్వాత మన పిల్లలు, మన బంధువులు, సోదరులు, తల్లులు, తండ్రులు, మన చుట్టుపక్కల మన రక్తబంధువులు, మానసికమైనటువంటి సన్నిహితులు అందరూ కూడా చుట్టుపక్కల ఎవరు ఎప్పుడు కూడా ఆపోతలలో రాకూడదు. ధనాభరణం మాత్రమే కాదు, దుఃఖహేతు ఇంకొకరు. దానివల్ల దేశ ద్రోహం, దానివల్ల దేశాన్ని ద్రోహం చేస్తే ఎన్ని జన్మలు సరిపోతుంది? ఆ పాపం చేసి కావాలంటే ఒక మనిషి ద్రోహం చేస్తే ఒక జన్మ సరిపోవచ్చు. దేశాన్ని చేస్తే దేశమంటే 120 కోట్ల జనాభా వాడితో దానికి ఎంతగానో అవుతుంది అది శిక్ష. భగవంతుడు ఎంతో దయామయుడు. ఏం చేశాడంటే వాళ్ళని 100 జన్మలు ఇచ్చినా వీడికి పాపం క్షయం కాదు. ఎదుటి వాడి పాపం అనవసరంగా వేలుకుంటున్నాడు. వాడిని ఆ సొమ్ము వెనక్కి లాక్కుని వాడిని జైల్లో పాడేసి పరిశుద్ధులు చేద్దాం. ఈ జన్మలోనే పాపం అయిపోతుంది, అంటే రక్షిద్దామని చెప్పి అర్థం చేసినాడు. ఎంత దయ! అది అలాగే తీసుకుని సుఖంగా అనుభవిస్తూ పోతే తర్వాత దానికి అలా లేకుండా చేశాడు. అది ఈశ్వరుడు గురువుగా చేసిన పని ఇది అని నా ఉద్దేశం. నేను రక్షించాను. ఈశ్వరుడు గురువుగా చేసిన దయ, వాత్సల్యం, కరుణ ఈ జన్మలోనే తాగేస్తున్నాడు. వాడు జనక ముందే ఇంటే పెట్టింది. వాడు జనక ముందే తను వెనక్కి రాకుండా వాడిని జైల్లో పెట్టి అవమానం చేసి దుఃఖంలో నుంచి అయిపోయింది. దైవగం ప్రాయశ్చిత్తం అంటాం. దాన్ని ఇంతవరకు నన్ను పాపం చేతులతో ఉండే చిత్తం పోయి కొత్త చిత్తం పోతున్నాం. వివేకం అలాగే శిక్షించబడిన తర్వాత బతికి రోజు శిక్ష అంటే నాశనం కాదు, బాగుపడడం అని ఈ విధంగా చేస్తున్నాడు. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత ధర్మం, జ్ఞానం, అపారమైనటువంటి సృష్టి రహస్య విజ్ఞానం
ఊర్ధ్వలోకాల దేవతలు ఉన్నారు, వాళ్ళని ప్రజాపతి మనం పుట్టాం. ఆ పైన బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మకి దిగుగా తపోలోకం తపస్పరమే వాళ్ళ తపస్సులో అపారమైన ఐశ్వర్యం సంపాదించారు. ఆ తపస్సు ఏదైనా చేయగలరు, అని ఏది చేయగల వాళ్ళని అర్థం లేదు. ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇన్ని ఉత్తమజీవులు ఉన్నారు, అక్కడికి వెళ్ళడం నీకు అర్థం లేదు, ఇక్కడ ఉండడం కాదు, ఇక్కడ రావద్దు, మళ్ళీ వెళ్ళిపోతామని అనుకో. ఇక్కడ వచ్చి మళ్ళీ నువ్వు బాగుకునేది పొందబోయే సుఖాలు లేవు. ఇవన్నీ చెప్పినట్టు అద్భుతమైనటువంటి విజ్ఞాన శాస్త్రం మనది. మహర్షులు అందరూ ఉన్నారు, వాటి తెలుసు మన విజ్ఞానం. దేవతలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా పరిగెత్తుంటారు, విజయం తెలుసు, యోగం, దానం, ధర్మం, తపస్సు, ఇవన్నీ ఉన్నది. ఈ దేశంలో ఇది జరగకూడదు. ఏదైతే పెద్దవాడు చదువుకున్నవాడు పాపం చేసుకుని ఇలాంటి వాడి పని చేయకూడదు. అలాగే ఈ భారతదేశంలో ఇలాంటి జరగకూడదు. అది మన దృష్టి అలా ఉంది. మన మనసులో వీళ్ళందరూ బాగుపడాలని అటువంటి బాగుంటుందా. ఎందుకు పనికిరాని ధనవంత పనికిరాని వస్తువు ఒకట్లేదు. ఎందుకంటే అవసరానికి మించిపోయేదంతా పనికిరాంది. అవసరమైన మాత్రం పవిత్రమైన మంచిదే. బియ్యం కొనుక్కోవాలి, పప్పు కొనుక్కోవాలి, అన్నం తినాలి, అది అవసరం. అంతవరకు ధనం పవిత్రం. మనం 3 జన్మల్లో కూడా ఖర్చు పెట్టేదంటే ధనం సుఖం కోరితే సుఖం ఇస్తాడు, ధనం లేకుండానే సుఖం ఇస్తాడు. శాంతిని కోరితే ధనం లేకుండానే శాంతిని ఇస్తాడు. తృప్తి ధనం లేకుండానే తృప్తినిస్తాడు. అడిగితే అది అడగాలి, దేశక్షేమం బాగా అడగాలి. నిజమైన గురువు యముడు, ధర్మస్వరుడు, నిజమైన శిష్యుడు నచ్చితే వాడని కలుసుకోవాలి. సాంప్రదాయ గురువులు ఉన్నారు, శాస్త్ర గురువులు ఉన్నారు, పాఠాలు చేసి విద్యావంతులు ఒక మామూలు మనిషిని పండితుడు చేయగలిగిన గురువులు ఉన్నారు. వారు ఈ లోకంలో గురువులు వారిని పాలనలు చేసి భక్తి ప్రపంచంతో కృతజ్ఞతలు. శాశ్వతమైన గురువుని ఎప్పుడు మనసు ధైర్యం. ఆ యముడెవరు? రుద్రుడే. దక్షిణ దిశలో రుద్రుడు యొక్క పుస్తకం యముడే. రుద్రాసు ఆ దక్షిణుగా ఈ విధంగా మనకి ఇంత అపారమైనటువంటి జ్ఞానం కలిగిన దేశంలో ధర్మం సుప్రసిద్ధం కావాలి. ధర్మం అంటే వివేకమే. వివేకమే ధర్మం. వివేకం ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, వెంటనే త్యాగం చేస్తుంది. ఆ వివేకం ఉన్నవాడు తప్పితే దుర్గతి పొందడు, శాశ్వతంగా వసుకోవాలి. ఆ వివేకం అవతార పురుషుడు అంటారు ఎవరు? కృష్ణుని మనం కృష్ణాన్ని లేకపోవాలి అంటాం, తొందరగా అని అడుగుతాం. ఏ రూపంలో వస్తే మనం గుర్తించాలని మనకు చెబుతా. గుర్తించడానికి వీళ్ళని రూపంలో వచ్చాడనుకుంటే మనం అపరాధం లేదు. కాబట్టి అలా వద్దు నువ్వు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. కొన్ని క్రైస్తవుడై పుడితే మిమ్మల్ని వాటిని పూజ చేయము, హిందువుడై పుడితే క్రైస్తవుడు పూజ చేయరు. కానీ మనుషులే అందరికీ అవసరం ఉంది. క్రైస్తవుడు ప్రతి మనిషికి అవసరం ఉంటాయా? మరి ఏ రూపంలో ఉండాలి? ఎన్ని కోట్ల మంది ప్రజల్లో హృదయంలో భావన రూపంలో వివేక రూపంలో నీవు రాజ్యం నీవు చేయగలవు. ఏ మనసులోనే ఏ సంవత్సరం వివేకం మనసు, అదే నీకు నిజమైన అవుతారు. భౌతికంగా వద్దు, నేను అపరాధాలు చేస్తాను, నా వల్ల పాపం చేయదు. ఈ విధంగా మనం వివేకాన్ని ఈశ్వరుడికి అవతారంగా భావించి అతి అవసరం. దానివల్ల ఈ దేశానికి ఇప్పుడే కాదు, అవతారం ఉంది, అవతారం ఉన్నంతకాలమే పనిచేస్తుందా? అలా కాదు. ఈ అవతారం వివేకంతో రూపొందుతుంది. మనం చేసే పని ఏ వివేకంతో ఎలా జీవించామో మనకి తర్వాత తరాలకు కూడా ఆదర్శం. దాని యొక్క ప్రభావం కొన్ని శతాబ్దాలు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాను అంటున్నాడు కదా. ఒక మాట అయితే సరిపోదని అర్థం. ఇప్పుడప్పుడు వస్తానంటే ఎప్పుడు అవసరం నా అవసరం ఉంటుంది. ఒక మాట వస్తే మీకు సరిపోదు అని చెప్తుంది. అందుకని తిరిగి వస్తాను. ఆ అవసరం వర్తమానం అజ్ఞాన శతాబ్దాలలో మా అనంతలో అన్ని మతాల వాళ్ళకు
వివేకం రూపంలో అవతరించి అని చెప్పి ఆ అవతరించిందే గురువు, అవతరించే ఈశ్వరుడు, ఇంతే తేడా. కాబట్టి అవతరణం అంటే బయటకు తెలిసి దిగడం, ఫస్ట్లో నుంచి గ్రౌండ్లో దిగడం కాదు. అలాగే అవతరిస్తుందని వివేకంలో ఉంటున్నాం. ఇక ఇది విషయం. మనకి ప్రధానంగా మన మనుషులు ఏదో స్వర్గమైన కోరికలు ఉంటాయి. నాకు పదవి, నాకు పిల్లలకు పెళ్ళి, ఇవన్నీ పాపం కాదు కానీ అడగాల్సిందే. నాస్తికుడు ఎక్కడో ఈశ్వరుడు నేనేదో అనుకుంటాను, అన్నీ కన్నా నేనే చేసి సంపాదించుకోవాలని అనుకుంటాడు. పాపం అడగడం చేత ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎందుకు ఇన్నాను అడుగుతావు? నేను ఇస్తానంటే వద్దన్నాడు నాస్తికుడు. మనం సామాన్యులు కాదు, కుటుంబ క్షేమం, చుట్టూ ఉండే వాతావరణం యొక్క పరిశుభ్రత, దేశంలో న్యాయం వ్యవస్థ బాగా ఉండాలి, ఇవన్నీ మనం కోరాలి. ఈశ్వరుతో అనుకున్న సంబంధం వ్యక్తిగతం. నీ హృదయంలో ఈశ్వరుడికి నీకు ఉండే సంబంధం వేరు, నాకు ఈశ్వరుడికి ఉండే సంబంధం అది వేరు. నా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడికి ఈశ్వరుడి సంబంధం వేరు. నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడి ఈశ్వరుడు సంబంధం వేరు. ఇలాగా ఈశ్వరుడితో వ్యక్తిగత సంబంధం వైయక్తికం, సామూహికం కాదు. సామూహికం అయితే దేశం మొత్తానికి ఒక మహాయజ్ఞగా అలా ఇలా ఇచ్చేది. అక్కడ జరిగింది బౌద్ధంలో లక్షలాది మందిని ఒక మాట సంఘం అనేది సంఘానికి మోక్షమైన ఈశ్వరం. సంఘం మోక్షార్థమే కాదు, వ్యక్తి మాత్రమే మోక్షార్థం, వైయక్తికమే కానీ సామాజికం కాదు. పెద్ద సంఘం ఏర్పడి ఒక 10,000 మంది రాష్ట్రంలో సంఘం 10,000 మంది అక్కడికి వెళ్తాను. వీళ్ళని ప్రతి జీవుడు తన యొక్క ప్రయాణంలో ఉన్నాడు. ప్రతి జీవుడు కూడా తన యొక్క పరిణామ దశలో ఉన్నాడు. ఒక జన్మలు ఇచ్చాడు, 1000 జన్మలో మరొక ఇచ్చాడు, 10 జన్మలే ఇచ్చాడు. బుద్ధుడు అన్నాడు, నాకే 447 జన్మలు అయినా మరి అలాంటప్పుడు అందరికీ ఒక మాట అవుతుంది. అంటే అందులో దోషాలు కాదు, సిద్ధాంతంలో మన అర్థం చేసిన విధానంగా ఉన్నాయి. మన అందరికీ కూడా మొట్టమొదటి లౌకిక జీవనంలో ఏవో తెలుస్తున్న అర్హత కలిగిన కోరికలు ఉండాలి. అర్హత కలిగిన కోరిక ఈశ్వరుని అడగాలి. ఆ తర్వాత నేను చేస్తాను, సమాజాన్ని సేవ చేస్తాను, నాకు ఏమైనా దేహం అడిగింది. ఒక్కతోడే దేహం అడిగితే ఎవరిని అడగదు. ఈశ్వరుని దేహాన్ని అడిగితే ఇలా జోలి పట్టుకుని నేను అడుగుతున్నాను అని అడిగితే ఇంకెవరిని అడుగుతాను? అతన్నే అడగాలి. మనుషులను అడిగితే వాళ్ళు ఎవరు? కాబట్టి అన్నీ కూడా గృహస్థులు తన కుటుంబంలో తనకి, బంధువులకి, తన సమాజం క్షేమం అడగాలి. అక్షేమకరమైనటువంటి అవివేకంతో కూడుతున్నటువంటి పాపకుండా రాకూడదు. ఎందుకంటే రోజులు బాగా లేకపోతే సుఖంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవడో ఆచరణ ఇలా వంకలు దగ్గరగా అవుతుంది, మీకు నాకు చాలా డబ్బు అదే ఎన్నర్థంటే ఏదో చిన్న విషయం కాదు. అలాంటి పనులు తీస్తాం. అలాంటి ఆపదలు నాకు కావద్దు. క్షేమం క్షేమం క్షేమం. ఈ విధంగా మనం రక్షకుడుగా, దాతగా ఈశ్వరుని ప్రార్థన. చివరికి ఒక దాత ఇవ్వగలిగింది ఏ దాత ఇవ్వలేదు జ్ఞానం. లౌకికమైన స్వర్గమైన కోరికలు ఎంతమంది ఉన్నాయో వారందరికీ ఈశ్వరుడు ప్రసాదించి ఇవ్వాలని నేను కోరుతున్నాను. వారి కోసం నేను కోరుతున్నాను, అది ఇవ్వాలి. పిల్లలు అందరూ, పెద్దలందరూ, ఆయుష్ అందరూ, వివేకం అందరూ కాదు. ఎక్కడా కూడా ఆశ వాళ్ళని తప్పుదారి తీసుకెళ్ళకూడదు. క్షేమంగా ఉంది. గురువుగా, తండ్రిగా, దాసుగా, రక్షకుడు, మిత్రుడుగా మన రక్షకుడు ఈశ్వరుడు అవతరణం అంటే అందరం అవతరించి వేరు. ఇందులో ప్రజాక్షేమం కోరుతున్నాం, దేశక్షేమం కోరుతున్నాం, ఆత్మక్షేమం కోరుతున్నాం, సంసారాన్ని రక్షకులను కోరుతున్నాం. ఇవన్నీ ధర్మాలు. ఇందులో ఏమో అర్థం ఏ కోరిక నాకు తెలియదు అనుకుంటున్నాను. ఆ కోరికలే లేవనుకో, లేకపోతే నాకు పదవి మీద కోరిక లేదు, కోట్ల దానం మీద కోరిక లేదు.
అది మామూలు మాటలే. అర్హత ఉండేది నేను ప్రెసిడెంట్ ఉంటే కావచ్చు, ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి నేను కూడా నామినేషన్ చేయాలని అనుకుంటే అది తెలియదు. అందుకని అలాంటి కోరికలు లేకపోతే ఉండవలసిన కోరిక ధర్మంతో ఉండాలి, ఈశ్వరుని అర్థించాలి, ఆదరణ తాత. అందుకని తాత దయాలు ఉంటాయి, దయాస్వరూపుడైన తాత అడగాలి. అందుకోసం భారతదేశంలో కోరికలు నెరవేర్చుకో, ఈశ్వరుని అడుక్కో అని కూడా ఎంతో బాధ చేశారు. ఆయుర్దాయం కోసం అవి చేసుకొని అడుగు, కానీ జ్ఞానం మాత్రం అడుగు వివేకం దానం చేస్తాను, దానం అధికమైన దానం వస్తే దాచుకో, ఇది నీది కాదు. ఇలాంటివన్నీ బోధ చేశారు. ఎలా జీవించాలి, ఏది అడగాలి, ఏది అడగకూడదు, ఏ పని చేసుకోకూడదు. ఇంత విజ్ఞాన వివేకాలతో కూడుకున్న భారతదేశంలో ఇలాంటి పాపాలు వేయకూడదు, రాకూడదు, ఇలాంటి కష్టాలు పాల్గొకూడదు అని మనం అనుకుందాం. వచ్చే గురుపూర్ణం నాటి ఇవన్నీ శుభాంతం అయిపోవాలి అని కోరుకున్నాం. శుభం ఆశీర్వదం చేస్తారు వేదమంతుడు.